హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు, మా అమ్మమ్మ పెట్టిన చెట్లు అవన్నీ మీకు చూపెట్టేయాలనుకుంటున్నాను. సో చూద్దాం రండి. ఇది వచ్చేసి రోజెస్ అండి. ఒక్క చెట్టుకి ఎన్ని రోజెస్ ఉన్నాయో చూడండి. ఇంకా ఇదేంటంటే సపోటా చెట్టు అండి. ఎన్ని కాసాయి అసలు. అయితే నేనైతే 1 year తర్వాత ఇక్కడికి వచ్చానండి. అమ్మమ్మ వాళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి. నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంకా ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ చెట్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి వంకాయ చెట్టు. ఈరోజే అమ్మమ్మ వండేసింది వంకాయ కూర. ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా వాళ్ళు వండేసుకుంటారు. ఇంకా ఇది వచ్చేసి సబ్జా చెట్టు అండి. దీన్ని సబ్జా సీడ్స్, ఇంకా ఫలుదా సీడ్స్ అని కూడా అంటారు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది జామ చెట్టు అండి. ఎన్ని జామకాయలు కాసాయో. మేమైతే వచ్చినప్పటి నుంచి జామకాయలు తింటూనే ఉన్నామండి. చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి, తీయగా. ఇంకా బట్ ఇక్కడ ఏంటంటే మంకీస్ అండి, చాలా మంకీస్ వస్తున్నాయి. దానివల్ల అవన్నీ తింటున్నాయి. అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే చూస్తున్నారా, కొబ్బరి చెట్టు. నేను అలా పైకి వచ్చి తీస్తున్నాను. ఇంకా అన్ని చెట్లు, అలా కొబ్బరి చెట్లు, జామ చెట్లు అన్నీ ఇవన్నీ పైనుంచి తీసాను. సో ఎన్ని కాసాయి అసలు అయితే కొబ్బరి బొండాలు. ఇంకా నేను పైనుంచి తీస్తున్నాను కదా, నాకు ఆ వ్యూ అంతా నచ్చిందనమాట. సో నేను అది ఒక వీడియో క్లిప్ తీస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇదన్నీ పొలాలే అండి. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ వెనుకల మొత్తం అన్ని పొలాలే ఉంటాయి. సో ఆ కాంపౌండ్ వాల్ చుట్టూ మొత్తం అన్ని చెట్లు పెట్టేసుకున్నారు. ఇంక ఇది మామిడి చెట్టు. సమ్మర్లో అయితే మంచిగా కాస్తాయి. ఇంక ఇది నిమ్మ చెట్టు. నిమ్మకాయలు కూడా బాగా కాస్తాయి. నిమ్మకాయ పచ్చడి అన్నీ పెట్టుకుంటాము మేమైతే. ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి. పూల చెట్లు కూడా నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టేసింది అమ్మమ్మ. ఇది పెట్టాలంటే కూడా మనకి ఓపికగా ఉండాలండి. అన్నీ పెంచాలి, కరెక్ట్గా వాటరింగ్ చేయాలి, అంత ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా పూల చెట్లు, నెంబర్ ఆఫ్ చిన్న చిన్న పూల చెట్లు. ఇంక ఇది సన్నజాజి పూలు. ఇది కూడా చాలా బాగున్నాయి పూలు కూడా. ఇలా అన్నమాట వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్ అనమాట. ఇది 2 types ఉన్నాయండి ఇక్కడైతే. ఇది వచ్చేసి రెడ్ హైబిస్కస్, మందార చెట్టు. ఇంకొకటి ఇది కూడా బాగుంది, భలేగా ఉంది చెట్టు అయితే. ఈ పూలు కూడా బాగున్నాయి. ఇంక ఇలా కనకాంబరాల చెట్లు. ఇంకా ఈ కనకాంబరాల చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయో ఈ చెట్లు అయితే. ఇంక ఇవి చిన్న చిన్న షో ఫ్లవర్స్ అలాంటివి పెట్టేసింది. సో చూస్తున్నారు కదా ఈ వీడియో. ఇంకా చాలా నేను అలా తీస్తూనే ఉన్నాను ఆ వ్యూ అంతా. ఇంటి ముందు, ఇంటి వెనకాల అలా అంతా. ఇంక ఇది ఏంటంటే దొండ చెట్టు అండి. దొండకాయలు కాస్తాయి. చిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది, అది కూడా చూపెడతాను. ఇదేంటంటే వేప చెట్టు కాదండి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఎంత పెద్దగా ఉందో. మనకి ఇక్కడ సిటీలో అయితే చాలా కష్టం, కానీ అక్కడైతే మంచిగా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు. ఇంక ఇది వచ్చేసి టేకు చెట్టు. అలా అన్ని చెట్లు ఉన్నాయి. నాకైతే చాలా బాగా ఇష్టం ఇక్కడ. ఆ వ్యూ అంతా మనం వెనకాల అలా కూర్చొని ఆ వ్యూ అంతా అలా తీసేసుకోవచ్చు. ఇవన్నీ కనకాంబరాలు అండి. చెప్పాను కదా చాలా చెట్లు ఉన్నాయని కనకాంబరాలు. ఇవంతా నేను అలా అంత వ్యూ అంతా అలా ఒకసారి తీసేసుకున్నాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నాకైతే భలేగా ఉందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు మీ అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి.